రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా లేదా, అరాచక పరిపాలన ఉందా లేదా అనేటువంటి దానికి ఒక నిదర్శనంగా చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. హత్యా రాజకీయాలకు పేరుగాంచినటువంటి మనిషిగా, అవినీతికి అప్పుల ఊబిలో కూరుకుపోయేటువంటి పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈయనకి అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేయటానిక, ప్రజల యొక్క మాన ప్రాణాలని హరింపజేయడానిక? ఇప్పటికే ఈ ప్రభుత్వంలో వందలాది మందిని హత్య చేయటం అనేటువంటి జరిగింది, వేలాది మందిని క్షతగాత్రులు చేయటం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా ఆ దాహానికి తీరక ఎవరైనా ఒక పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద అరెస్టులు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. శ్రీకాకుళంలో ఒక పోస్టు పెడితే అది శ్రీకాకుళంలో కేసు, విజయవాడలో ఒక కేసు, అదేవిధంగా అనంతపురంలో ఒక కేసు. ఆ రకంగా ఒకే మనిషి పైన 10-15 రకాల కేసులు పెట్టి తీసుకెళ్లేటువంటి పద్ధతి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానానికి సంబంధించి ఓ పక్క నుంచి అనేక రకాలైనటువంటి అవకతవకలు చేస్తున్నప్పటికీ కూడా, రెండవది ఏపీ ఫైబర్ కార్పొరేషన్ అనేటువంటిది ఉంది. గతంలో నేను చైర్మన్గా చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ మరలా అదే కార్పొరేషన్కి సంబంధించినంత వరకు కూడా చేసేటువంటి పద్ధతిలో 2019-24 వరకు చేసేటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఈ ఫైబర్ కార్పొరేషన్ తీసుకొచ్చింది మేమే అనేటువంటి దానిలో మేము దీన్ని ఏ రకంగానూ కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అనేటువంటిది ప్రగల్భాలు పలికారు. కానీ ఇవాళ ఏమంటున్నారు, ఇదే ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నెంబర్ 1 గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఇవాళ దీన్ని ఎందుకు తీసేస్తారు, దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు, ఎందుకు క్లోజ్ చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థమవుతానండి. పని చేయట్లేదు, సిగ్నల్ వర్క్ లేదు, అన్ని కూడా చెప్తున్నారు. నేను చెప్తా, ఛాలెంజ్ చేసి చెప్పగలం, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. ఆ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం, మేము తీసుకునే నిర్ణయాల్లో 190 రూపాయలకే డైరెక్ట్ గా నెట్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో మేము తీసుకునే నిర్ణయాల్లో అనేక పద్ధతుల్లో తీసుకునే అవి ఏ రకంగా చేశామనేటువంటి తర్వాత చెప్పినప్పటికీ కూడా, అదే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనేటువంటి చెప్పడం జరిగింది. అందుకే 19లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మొత్తం ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తే వీటిలో అవకతవకలు జరిగినాయి, కేసు పెట్టాలనేటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కి పంపిస్తే, సిఐడి డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ సిఐడి డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు కేసు కట్టడం అనేది జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతోనే ఇది జరిగింది అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దానిలో భాగంగానే నేను అంటున్నా, మీకు మళ్ళా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది స్పష్టంగా మీ ముందుకు ఉంచుతా. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసింది ఆల్రెడీ మీకు కూడా దానిలో కూడా చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది ఉన్నది. ఈ ఫైల్లో సంతకం చేయడం అనేది జరిగింది. ఎందుకు జరిగింది, ఏ పద్ధతిలో, ఏ కెపాసిటీలో మీరు చేశారనంటే, మంత్రి మండలి నిర్ణయం ప్రకారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఓకే, మీకేం సంబంధం లేదు. కానీ ఇండివిజువల్ కెపాసిటీలో ఈ ప్రొక్యూర్ దాంట్లో సంతకం చేశారంటే అనేది దాని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో 333 కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్ లో 321 కోట్లకి సంబంధించి అవినీతి జరిగింది అనేటువంటి దానిలో 121 కోట్లకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా చూపించామనేటువంటి చెప్పినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదా, సంతకం లేదా?
యనమల రామకృష్ణ గారి సంతకం లేదా? ఆర్థిక మంత్రి సంతకం కూడా ఉంది. దీని అర్థం ఏంటి? మీ ప్రోద్బలంతో వేమూరి హరిప్రసాద్ అనేటువంటి ఆయన ద్వారా చేసినటువంటిది ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ అనేటువంటిది ఉంటుందో ఆ టెరాసాఫ్ట్ కి సంబంధించినటువంటి కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉంటే దానిలో రిజైన్ చేసి వెనువెంటనే ఈ కంపెనీలో డైరెక్ట్ గా రావడం జరిగింది గవర్నమెంట్ దాంట్లో. చెప్తే ఆశ్చర్యం. వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు అనేటువంటి ఆయన ఈ 2015 అప్పుడులో సంబంధించినంత వరకు కూడా ఆయన ఉండేటువంటి టెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. బ్లాక్ లిస్ట్ లో పెడితే ఏమవుతుంది? 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలనేటువంటి చెప్పారు. 1 year పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలని చెప్పినటువంటి సందర్భంలో ఏం చేయాలా? 1 year తర్వాత తీసుకోవాలి. కానీ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో టెండర్లు పిలిచారు ఈ 333 కోట్ల రూపాయలు. దానిలో ఏం చేశారు? ఆ టెరాసాఫ్ట్ లో ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసి ఏదైతే మనం ఈ అనుమతుల కోసం పెట్టినటువంటి 6/8/2015 ఇది టెండర్ పిలిచిన తేదీ ఎప్పుడు? 7/8/2015. 6/8/2015 నాడు అంటే 1 day బిఫోర్ ఆయన మీద ఉండేటువంటి సస్పెన్షన్ ఎత్తేశారు. మరి ఎత్తేసి వెంటనే ఇతనికి ఒక జాబ్ ఇచ్చి డైరెక్టర్ గా దేనిలో దానికి సంబంధించినంత వరకు ఈయనకి ఒక డైరెక్టర్ పోస్ట్ దీనిలో ఏపీఎస్ఎఫ్ఎల్ లో క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ క్రియేట్ చేసినటువంటి కన్సార్టియం డైరెక్టర్ గా ఏర్పాటు చేయడం టెండర్ ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే టెరాసాఫ్ట్ కంపెనీ టెండర్లు వేసిందో ఆ టెండర్లకి ఈయన యాక్సెప్టెన్స్ పలకటం అనేటువంటి జరిగింది. అంటే ఎవరి ద్వారా? చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తా ఉన్నా, నీ ఆదేశాల ప్రకారంగా వేమూరి హరిప్రసాద్ గారిని సస్పెన్షన్ ఎత్తివేశారా లేదా? 3 నెలల్లోనే ఎత్తివేశారా లేదా అని అడుగుతున్నాం. అదే పర్సన్ యొక్క కంపెనీకి మీరే మరలా టెండర్ ఇచ్చారా లేదా అనేటువంటిది అడుగుతున్నా. అదే పద్ధతిలో ఆ టెండర్ మీద మీరు సంతకం పెట్టారా లేదా అనేటువంటి కూడా నేను అడుగుతున్నా. మీరు సంతకం పెట్టారు కదా, కనపడుతుంది కదా, అంత స్పష్టంగా కూడా కనపడుతుంది కదా అనేటువంటిది తెలియజేస్తాను. అందుకనే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం, ప్రతి ఫైల్ను కూడా నడపడం అనేటువంటి జరిగింది. నడిపినటువంటి ప్రతి ఫైళ్లను కూడా మీరు స్పష్టంగా మీ సంతకాలు చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫైల్లో ఇదంతా కూడా సిఐడి వాళ్ళు సేకరించారు. సిఐడి వారు సేకరించినటువంటి దరిమిలా మీకు కనపడేటువంటి దాని ప్రకారంగా వాళ్ళు సేకరించినటువంటి దాని ప్రకారంగా నేను చూపిస్తాను. మాకు కూడా ఈ ఫైల్స్ దొరకలా. వాళ్ళు వెరిఫై చేసినటువంటి అనంతరం దొరికినటువంటి దాంట్లో సాక్ష్యాధారాల ప్రకారంగా ఇవి ఇవ్వటం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కనుసన్నల్లోనే ఈ ఫ్రాడ్ జరిగింది, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు కాబట్టే డైరెక్ట్ గా ప్రజానీకానికి అందజేశారు జరిగినటువంటి మోసాన్ని. ఆ మోసం జరిగినటువంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ చేశారు, వారెంట్ ద్వారా ఈ కేసులో కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఉంటే ఇవాళ దీనికి అధికారం ఎందుకు ఇచ్చారండి? అరాచకం చేయటం, హత్యలు చేయటం, శతఘాతులు చేయటం ఇది ఒక వ్యక్తి అయితే, ఈయన పైన ఉండేటువంటి కేసులన్నింటినీ కూడా మాఫీ చేసుకుంటానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో సఖ్యత పొంది ఈ కేసులని మాఫీ చేసుకుంటానికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ ఈ అధికారంలోకి వచ్చారా అనేటువంటి కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇవాళ మాకు అర్థమయ్యే దాని ప్రకారంగా ఏపీ ఫైబర్ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసేయాలి, ఎత్తివేయాలి అనేటువంటి ట్రిపుల్ ప్లే భారతదేశంలోనే ఎక్కడా కూడా టెలిఫోను, నెట్, కేబుల్ కూడా ఇచ్చేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఒక్క ఏపీ ఫైబర్ కార్పొరేషన్. ఇంతకు మించినటువంటి బొమ్మ చూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆర్గనైజేషన్ లేదు. దీన్ని బేస్ చేసుకుని పేటెంట్ రైట్స్ ని, ఈ భారతదేశంలో పేటెంట్ రైట్స్ ని ఏపీ ఫైబర్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. సర్టిఫికెట్ కూడా మా హయాంలోనే రావడం అనేటువంటి జరిగింది. ఆ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుంటే ఎవరైనా ఎక్కడైనా ప్రైవేట్ కానీ లేదంటే కనుక ప్రభుత్వ సంస్థలు కానీ నడపాలంటే మా పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోకుండా వీళ్ళు చేసేటువంటి నాటకంలో భాగమే ఇవాళ దీన్ని నిర్వీర్యం చేద్దామని నేను చెప్తున్నా. 10 లక్షల కనెక్షన్లు ఉండే, దాని కెపాసిటీ, నాక్ కెపాసిటీ 15 లక్షలకు ఉండేది. దాన్ని
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1 కోటి కనెక్షన్లు పెంచడం కోసం దాన్ని అప్గ్రేడ్ చేశాం. అప్గ్రేడ్ చేయటమే కాకుండా ఒక బాక్సులు కనుక లేవు కాబట్టి అవి తగ్గిపోతూ ఉండేటువంటి దానిలో నేను వచ్చేటువంటి సమయానికి 8 లక్షలు ఉన్నాయి. ఇవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఈ రిపేర్ చేయడానికి రిపేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆదాయ వనరులు పెంచుకోవడానికి 190 రూపాయలకే, ఈ చెప్తే ఆశ్చర్యపోతారు, 190 రూపాయలకే మేమంతా కూడా మేము చూపించాం. 190 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యం కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అందజేయడం అనేటువంటి జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే 190 రూపాయలకి 20 MBPS ఇస్తూ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగిందంటే కారణం ఏంటంటే ఆదాయ వనరులు పెంచుకోవడానికి సపరేట్ గా నెట్వర్క్ ని దాన్ని డెవలప్ చేయడానికి మేము చేసినటువంటి భాగంలోనే ఇది మేము తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే ఇది కాకుండా ఈ ప్యాకేజీలు అనేటువంటి అన్ని కూడా అన్లిమిటెడ్ గా తీసుకురావడానికి ఇవన్నీ కూడా మేము తీసుకున్నాం. మరలా దీనిలో వచ్చేటువంటి నష్టాలని అధిగమించడానికి ప్రైవేట్ సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజెస్, మీ అందరికి కూడా తెలిసి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, ఇతరత్రా ఉండేటువంటి వాటన్నిటికీ కూడా ప్రైవేట్ పరంగానే మేము అన్ని కూడా దాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది, కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. తద్వారా ఆదాయం పెంచుకున్నాం. ఇతర సంస్థలకి, అన్ని గవర్నమెంట్ సంస్థలకి సంబంధించినంత వరకు కూడా అందరికీ కూడా లెటర్లు రాసి ఆయా సంస్థల్లో ఏపీ ఫైబర్ నెట్ ఉంచాలనేటువంటి దాంతో అమౌంట్ ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం అనేటువంటి జరిగింది. ఫస్ట్ సినిమా అనేటువంటి దానిని వేయటం అనేటువంటి జరిగింది. నూతన వరవడిని సృష్టించడానికి బాక్సులు వచ్చేటువంటి పద్ధతిలో ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు జరిపాం. ఆ సంస్థలు కనుక బాక్సెస్ తీసుకురావడానికి సమాయత్తమైనవి. అవి కనుక వచ్చినట్లయితే సంవత్సరానికి ఈ సంస్థ ద్వారా 1000 నుంచి 2000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పద్ధతిలో దీన్ని తయారు చేయటం జరిగింది. ఇవాళ మరి ఏం కనబడుతుందండి? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అక్కడ ఉండేటువంటి నాయకులు డైరెక్ట్ గానే చెప్తున్నారు, ఈ సంస్థ నడవట్లేదు, నెట్వర్క్ బాగోలేదు, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయట్లేదు, ఆఫీసర్స్ ఎవడో కూడా దీంట్లో పనిచేయట్లేదు అని డైరెక్ట్ గానే చెప్తున్నాడే, చెప్పారే, చూసామే మనం. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు స్విచ్ నొక్కారు, ఈ నోటి నుంచి వచ్చినాయి అంటే దీన్ని ఎత్తేస్తారా? మరి గతంలో ఎందుకు తిన్నారు? 2014 బ్రహ్మాండం మేమే తీసుకొచ్చాం, మేమే చేసాం అనేటువంటి పద్ధతులు అన్నారే. అది చేసినటువంటి దానిలో 1000 కోట్ల రూపాయలని, అంటే 650 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి 42 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టేటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. ఈ సంస్థని మేము కొద్దిగా సీసీ కెమెరాలు కానీ ఇతరత్ర వాటన్ని పెట్టి 1000 కోట్ల రూపాయల ఆస్తులని దీనిలో ఈ సంస్థలో మనం పెంచడం అనేటువంటి జరిగింది. ఈ తరుణంలో కూడా మనం చెప్తా ఉన్నాం, ఈ తరుణంలో ఈ సంస్థను నిర్వీర్యం చేద్దామని అనుకుంటే మాత్రం అది సరైనటువంటి కాదు అనేటువంటి చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించినంత వరకు కూడా గతంలో మీరు వేసినటువంటి ఈ కేసులకి మరొకసారి చెప్తున్నా, ఈ కేసుల్ని నిర్వీర్యం చేయడానికి వేసినటువంటి కేసుల్లో చేయటానికి, మీ మీద పెట్టినటువంటి కేసుని తప్పించుకోవడానికి వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆయనైతే డైరెక్ట్ గా హైదరాబాద్ లోని మా అందరికీ తెలిసిందే ఒక కేసులో శిక్ష పడింది. ఈవీఎంలు గోలకు సంబంధించి బాంబేలో ఒక కేసు ఉంది, ఆయనే డైరెక్ట్ గా పెట్టారు, ఆయనే డైరెక్టర్ గా పెట్టారు. ఆయన సంస్థకే ఆయన చుట్టాలు ఉండేటువంటి నెక్స్ట్ ఉండేటువంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి వాళ్ళకే ఈ టెండర్ కట్టబెట్టారు. ఇన్ని అవకతవకలు జరిగితే, ఇన్ని రకాల జరిగినటువంటి దాంట్లో ధైర్యం ఉంటే ఏ మనిషి అయినా ఒక కేసులుంటే ఎదుర్కోవాలా, కేసులుంటే దాన్ని ఫైట్ చేసుకోవాలా, మంచి చెడు తెలుసుకోవాల్సినటువంటి. అది కాకుండా మీరు ఈ సంస్థనే ఎత్తేసేటువంటి పద్ధతిలో మీరు చేసేటువంటి పద్ధతి సరైనటువంటి కాదు అని అన్నాం. అందుకే కేటగారికల్ గా మేము అంతా కూడా చెప్పేటువంటి దానిలో ఈ విషయంలోకి సంబంధించినంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి దీన్ని గందరగోళం చేస్తా ఉంది. అయిన వారికి గతంలో చెప్తారు, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెట్టినటువంటి పద్ధతిలో తనకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ టెండర్లు కట్టిపెట్టడం, రెడ్ కార్పొరేట్ వేయటం, కానటువంటి వాళ్ళందరినీ కూడా జైళ్లలో పెట్టాలనేటువంటి ఉద్దేశంలో తీసుకున్నారు.